హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సిద్ధాంతం అనేది మనకి రెండు పదాల గురించి డిస్కస్ చేసే సిద్ధాంతం అండి. రెండు పదాలు అంటే అన్నోన్ వాల్యూస్ 2 ఉండాలి, ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని చెప్పి రాస్తాం. అదేవిధంగా మనం ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అంటే మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3 ఇంటూ xy స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ అని చెప్పి రాస్తాం. కానీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఆఫ్ 10 ఆర్ 15 ఆర్ 20 అడిగితే ఏ విధంగా రాయాలి అనేది మనకి ద్విపద సిద్ధాంతం అనేది ఈజీ వేలో చెప్పేస్తుంది. సో ఈ విధంగా అంటే క్వశ్చన్స్ ద్విపద సిద్ధాంతం ఆ విధంగా ఉపయోగపడుతుంది. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే సంథింగ్ ఈ ఎక్స్ప్రెషన్లో అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఇందులో థర్డ్ టర్మ్ ఏంటి, సెకండ్ టర్మ్ ఏంటి, ఫోర్త్ టర్మ్ ఏంటి అని అడిగితే మనకి 3 టర్మ్స్ తెలుసు కాబట్టి చెప్పేస్తాం. కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు హోల్ టు ది పవర్ 10 ఇస్తే సమ్ 7th టర్మ్ ఏంటి, 8th టర్మ్ ఏంటి అని అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ద్విపద సిద్ధాంతం ఉపయోగపడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్య పదం ఏంటి, మిడిల్ టర్మ్ ఏంటి, అండ్ ఎక్స్ లేని పదం ఏంటి, ఎక్స్ లేని పదం అంటే స్థిర పదం ఏంటి అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ద్విపద సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. సో బైనామియల్ థీరం ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉండబడికి సొల్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. విచ్ ఇస్ ఈక్వల్ టు NC0 ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ 0 ప్లస్ NC1 ఎక్స్ పవర్ n మైనస్ 1 వై పవర్ 1 ప్లస్ NC2 ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ వై పవర్ 2. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతిసారి కూడా 0తో స్టార్ట్ చేస్తున్నాం, 0 1 2 ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ n ఉంది, n మైనస్ 1 n మైనస్ 2 డిక్రిమెంట్ అవుతుంది. వై వాల్యూస్ 0, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0, 1 1 2 2 అండ్ ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ లాస్ట్ పదం వచ్చేసి మనకి NCn ఎక్స్ పవర్ n మైనస్ n వై పవర్ n. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, NCn ఎక్స్ పవర్ 0 ఇంటూ వై పవర్ n అని చెప్పి రాయొచ్చు. అండ్ ఇలా రాసినప్పుడు మిడిల్ టర్మ్ అంటే ఒక ఆర్త్ టర్మ్ డిఫరెంట్ టర్మ్ తీసుకుంటే NCr ఎక్స్ పవర్ n మైనస్ r ఇంటూ వై పవర్ r. ఇది మనకి కీ పాయింట్ అండి. అన్నింటిలో అడిగే క్వశ్చన్ ఇది ఎక్కువ శాతం ఏంటంటే NCRO పదం అంటే మనకు సంథింగ్ 7th టర్మ్ 8th టర్మ్ అని అడిగితే అక్కడ r ఈక్వల్ టు 7th టర్మ్ అడిగినప్పుడు 6 తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇది, అప్పుడు మనం r ఈక్వల్ 0 తీసుకున్నాం. ఇది థర్డ్ టర్మ్ r ఈక్వల్ టు 2 తీసుకున్నాం. అంటే మనకి సపోజ్ 8వ పదం 8th టర్మ్ అని అడిగితే మనం r ఈక్వల్ టు 7 తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 12లో 8వ పదం ఏంటి. సో 8వ పదం అడిగినప్పుడు మనం r ఈక్వల్ ఎంత తీసుకోవాలి, 7 తీసుకోవాలి. అండ్ ఇక్కడ n ఈక్వల్ ఎంత 12. సో 12C7 ఎక్స్ పవర్, ఇక్కడ ఫస్ట్ అంటే ఎక్స్ ఉంది కదా, ఎక్స్ పవర్ 12 మైనస్ 7 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ వై పవర్ r అంటే 7. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. సో సింపుల్ వే అండి. మనకు ఆ ఫార్ములా తెలిసి కరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయగలిగితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అది తెలియకపోతే మొత్తం ప్రాబ్లం. అందుకే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మోడల్ ఏంటి, మిడిల్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు. సో మిడిల్ టర్మ్ అంటే ఏ విధంగా చేస్తాం మనం, మధ్య పదం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మిడిల్ టర్మ్ కావాలి. సో మిడిల్ టర్మ్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మొత్తం మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అంటే మొత్తం 3 పదాలు వచ్చినాయి. అప్పుడు హోల్ క్యూబ్ ఉన్నప్పుడు 4 పదాలు వచ్చినాయి. హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంటే 5 పదాలు వస్తాయి. సో మనకి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంత ఉంటే దానికంటే అంటే పదాల సంఖ్య ఎన్ని ఉంటాయి అంటే n+1 విచ్ ఇస్ ఈక్వల్ టు 8+1 9 టర్మ్స్ ఉంటాయి. 8+1 9 టర్మ్స్ ఉంటాయి. సో ఆ 9 టర్మ్స్లో మిడిల్ టర్మ్ అంటే 5th వన్ అండి. 9లో మిడిల్ ఎగ్జాక్ట్గా మిడిల్ ఎంత 5th వస్తుంది కాబట్టి 5th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం 5th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుందో అప్పుడు మనం r ఈక్వల్ ఎంత తీసుకోవాలి, 5 మైనస్ 1 4 తీసుకోవాల్సి వస్తుంది. సో 5th టర్మ్ అంటే r మైనస్ 5th టర్మ్ అంటే
r minus 1 which is equal to 5 minus 1 which is equal to 4 తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫోర్త్ టర్మ్ కావాలి. n ఈక్వల్ టు ఎంత 8. సో 8c4 x power 8 minus 4 into y power 4. సో 8c4 x power 4 into y power 4 ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా స్థిర పదం ఏంటి అంటే ఎక్స్ శ్రేణి పదం ఏంటి అంటే స్థిర పదం. ఎక్స్ శ్రేణి పదం స్థిర పదం అంటే లాస్ట్ సంఖ్యలో ఎక్స్ ఉండదండి. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే లాస్ట్ పదంలో ఎక్స్ ఉండదు. అంటే ఫస్ట్ ఎక్స్ తోటి స్టార్ట్ అయితే లాస్ట్ టర్మ్లో ఎక్స్ అనేది రావడం జరగదు కాబట్టి చివరి పదం అనుకుంటాం. సో చివరి పదం అనేది ఎన్నో పదం, ఇక్కడ 8 పదాలు ఉంటే చివరి పదం అనేది 9వ పదం. హోల్ టు ది పవర్ 8 ఉంటే చివరి పదం 9వ పదం అని చెప్పి తీసుకుంటాం. సో వీటితో పాటు బైనామియల్ కోఎఫిషియంట్స్ గుణకాలు కూడా అవసరం అండి. సో గుణకాలు అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3 ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ అని చెప్పి రాస్తాం. అవి గుణకాలు కదా, వాటిని ఫైండ్ అవుట్ అంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి బైనామియల్ ట్రయాంగిల్ ఉపయోగపడుతుంది. సో ఇలా తీసుకున్నప్పుడు మళ్ళీ 1 + 1 2 అని చెప్పి రాసి లాస్ట్కి 1 రాస్తాం. అండ్ ఇక్కడ 1 ఉంటుంది అంటే స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ 1s 2 + 1 3 2 + 1 3 అండ్ ఎండింగ్ విత్ 1 3 + 1 4 3 + 6 3 + 3 6 3 + 1 4 and ending with 1. So 1 + 1 and 5 10 10 5 1. సో అట్లా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతిసారి కూడా పదాల సంఖ్య పెరుగుతుంది. హోల్ స్క్వేర్ ఉంటే 3 పదాలు, హోల్ టు ది పవర్ ఆఫ్ ఉంటే 4 పదాలు, 5 పదాలు, 6 పదాలు. అంటే ఇక్కడ మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఉంటే 3 పదాలు వస్తాయి, హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉంటే 4 పదాలు వస్తాయి, హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఉంటే 5 పదాలు. అట్లా ఇంక్రిమెంట్ 6 పదాలు అట్లా ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బైనామియల్ థియరమ్ అడిగే క్వశ్చన్స్ జస్ట్ 3 మెథడ్స్ ఏనండి. ఈ 3 మెథడ్స్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో వీటి తర్వాత మనం ఇండిసెస్ అంటే ఘాతాలు ఘాతాంకాలు. సో ఘాతాలు ఘాతాంకాలు చదవాలంటే మనకి బేసిక్స్లో కొన్ని ఫార్ములాస్ రావాలండి కంపల్సరీగా. సో ఆ ఫార్ములాస్ కూడా ఎక్కువ ఉండవు, జస్ట్ 6 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఆ ఫస్ట్ ఫార్ములా ఏంటంటే a power m into a power n విచ్ ఈజ్ ఈక్వల్ టు a to the power of m plus n అని చెప్పి రాయొచ్చు. అంటే ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 power 4 into 3 power 5 ఉంటే మనం 3 power 4 plus 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 power 9 అని చెప్పి రాసుకునే ఫెసిలిటీ మనకు ఉంటుంది. అది ఈ ఫార్ములా చెప్తుంది మనకి. సెకండ్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ అండి. a power m అంటే 3 power 4 హోల్ పవర్ 5 ఉందనుకో అప్పుడు మనకి 3 power 4 into 5 అవుతుంది. అంటే హోల్ పవర్ ఉంటే ఇంటూ పెట్టేస్తాం అంటే 3 power 20 అవుతుంది. అండ్ ఇక్కడ డివైడ్ ఉంటే మైనస్ వస్తుంది, డివైడ్ ఉంటే మైనస్ వస్తుంది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్. ab హోల్ టు ది పవర్ ఆఫ్ m ఉంటే a power m b power m. a power 0 equal to 1 ఇది మనకు తెలిసిన విషయం, ఎందుకంటే సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 equal to 1, 12 to the power of 0 equal to 1, 30 to the power of 0 equal to 1. అట్లా మనం 130 to the power of 0 equal కూడా 1. అంటే ఎంత ఉన్నా సరే టు ది పవర్ ఆఫ్ 0 ఉంటే 1 అని చెప్పి రాస్తాం. ఇక్కడ ఈ లాస్ట్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. a to the power of p by q. సో a to the power of p by q ఈక్వల్ టు క్యూత్ రూట్ ఆఫ్ a power p అని చెప్పి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 3 by 4 ఉంటే 4th రూట్ ఆఫ్ 3 క్యూబ్ అని చెప్పి రాయాలి. 4th రూట్ ఆఫ్ 3 by ఇలా ఉంటే ఇలా కన్వర్ట్ చేస్తాం, రివర్స్ కన్వర్షన్. ఈ 2 రకాలుగా ఉపయోగపడతాయి. సో మనకి ఇండిసెస్ పైన అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఈజీ వేలో చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి థర్డ్ రూట్ ఆఫ్ x to the power of 9 into y to the power of 12. సో థర్డ్ రూట్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఇంతకుముందు ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకి థర్డ్ రూట్ ఆఫ్ 9 y to the power of 12 హోల్ టు ది పవర్ 1/3 చేస్తాం. అంటే ఇక్కడ థర్డ్ రూట్ వస్తే మనం హోల్ టు ది పవర్ 1/3 తీసుకుంటాం. ఇది బేసిక్ మెథడ్. అండ్ x power a plus y xy హోల్ టు ది పవర్ 5 అంటే x power a y power a. సో x power 9 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ y power 12 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 తీసుకోవాలి. 3 4 3 3 సో x క్యూబ్ ఇంటూ y టు ది పవర్ ఆఫ్ 4 వచ్చేస్తుంది. సో దీని ఇంత షార్ట్ కట్ అంటే ఇంత లాంగ్ మెథడ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ 9 ఉంది కదా, 9/3 3 12/3 4 అని చెప్పి సింపుల్గా ఒక స్టెప్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే అది బై ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయడం ద్వారా వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా షార్ట్ కట్ మెథడ్స్ మీకే అలవాటు అయిపోతూ ఉంటాయి. సో మెథడ్స్ మాత్రం ఈ విధంగా ఉంటాయి మనకి. సింపుల్ మెథడ్స్ కానీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి 4 minus under root of 0.04 by 4 plus under root of 0 plus 0.04. సో ఇక్కడ మనకి 4 అనేది కీ పాయింట్. సో ఎక్కడైతే 4 ఉందో దాన్ని మనం 2 స్క్వేర్ రాసుకోవచ్చు. 4 అంటే 2 స్క్వేర్ కాబట్టి 4 మైనస్ ఇక్కడ 2 స్క్వేర్ డేటా రాయడానికి వీల్లేదు, ఎందుకంటే 0 పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0.2 స్క్వేర్ అనేది రాయొచ్చు బై 4 under root of 0.2 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. 4 minus 0.2 by 4 plus 0.2 which is equal to 3.8 by 4.2. Point get cancelled. 2 21 2 19 which is equal to 19 by
21. సో అక్కడ అడిగిన క్వశ్చన్కి ఇక్కడ వచ్చిన ఆన్సర్కి కూడా కొన్ని సందర్భాలు సంబంధం ఉండదు, కాకపోతే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అవుతే ఆన్సర్ అదే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5 into 8 to the power of 1/3 plus 327 to the power of 1/3 whole cube and whole to the power of 1/4. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడండి. సో అటువంటిప్పుడు మనం ఈ ఫస్ట్ స్టెప్ ఫినిష్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఫినిష్ చేసి హోల్ క్యూబ్ అప్లై చేయాలి, తర్వాత 5 సంథింగ్ ఈ మల్టిప్లికేషన్ చేసేయాలి, అండ్ ఫైనల్లీ ఇది అప్లై చేయాలి. అంటే మనకి బ్రాకెట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేయాలంటే 8 క్యూబ్ అని ఉంది, 8 to the power of 1/3 అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు, 8ని హోల్ టు ది పవర్ 1/3 రాస్తున్నా, ప్లస్ 3 క్యూబ్ రాసుకోవచ్చు 27ని హోల్ టు ది పవర్ 1/3. అంటే మనకి ఒక 10 క్యూబులు అండి, ఒక 30 స్క్వేర్స్ నోటెడ్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, అంటే 2 + 3 వచ్చింది, 2 + 3 5 to the power of 3 ఉంది, 5 to the power of 3 into 5 into 5 to the power of 3 whole to the power of 1/4. ఇప్పుడు అప్లై చేస్తున్నాం. 5 into 5 cube which is equal to 5 to the power of 4 whole to the power of 1/4. 4 get cancel, remaining 5. సో సింప్లికేషన్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు, చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు, కాకపోతే తప్పులు పోతాయి కాబట్టి మినిమం ఒక 2-3 స్టెప్లలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా కూడా రఫ్ వర్క్ చేస్తే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మనం నెగిటివ్ మార్క్ ఉంటే లాస్ అవుతాం మార్క్స్ అనేవి. సో x to the power of a by x to the power of b whole to the power of a plus b and x to the power of b by x to the power of c whole to the power of b plus c and x to the power of c by x to the power of a whole to the power of c plus a equal to what. సో ఇటువంటి క్వశ్చన్స్ సింపుల్గా గుర్తుంచుకోండి. ఆన్సర్స్ అనేవి ఐదర్ 0, 1, 2 ఈ మూడిట్లో ఏవైనా ఒకటి వస్తుంది. 95% కేసులో ఆ మూడిట్లో ఏదైనా ఒకటి వస్తుంది. డిఫరెంట్ కేసులో డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో మ్యాక్సిమం అనేది ఐదర్ 0, 1, 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా చేయాలంటే మనం బేసిక్ ఫార్ములాస్ అప్లై చేస్తాం. x power a by x power b which is equal to x power a minus b whole to the power of a plus b into same x power b minus c whole to the power of b plus c into x power c minus a whole to the power of c plus c. ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్లో x power a whole power b x power a b రాసుకోవచ్చు. సో x power a minus b into a plus b అండ్ సిమిలర్లీ 3 స్టెప్స్ కూడా ఆ విధంగా రాస్తాను. సో x power a minus b into a plus b అంటే a square minus b square. ఇక్కడ ఏమొస్తుంది x power b square minus c square. ఇక్కడ x power c square minus a square వస్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్లీ బేసెస్ ఆర్ ఈక్వల్. సో పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో పవర్స్ని యాడ్ చేస్తే ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ x పవర్ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. సో మనకి ఐదర్ 1 or 0 or 2 అనేది మాత్రం ఎక్కువ శాతం ఆన్సర్స్ ఉంటాయి, కొన్ని కేసెస్లో డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టైప్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా చేద్దాం. ఇక్కడ మనకి x పవర్ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. సో ఇది క్లియర్లీ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా. సో మనకి అటువంటి ఫార్ములాస్ కూడా నోట్ ఉండాలి. సో ఇది x పవర్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అయినప్పుడు ఇదేమవుతుంది ఇంటూ x పవర్ b క్యూబ్ మైనస్ c క్యూబ్, లాస్ట్ వన్ x పవర్ c క్యూబ్ మైనస్ a క్యూబ్. అండ్ ఆల్సో బేసెస్ ఆర్ ఈక్వల్. సో మనం పవర్స్ని యాడ్ చేస్తే ప్లస్ a క్యూబ్ మైనస్ a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్ బెట్ క్యాన్సల్ అండ్ x పవర్ 0 ఈక్వల్ టు 1. సో మనకి విత్ ఇన్ 10 seconds 15 seconds లోపల కూడా ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/126 to the power of minus 1/2/3 and plus 1/256 to the power of minus 3/4 and something అని ఇచ్చాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకి 1/x ఈక్వల్ టు x పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ 1/x to the power of minus x ఈక్వల్ టు x పవర్ అని చెప్పి రాయొచ్చు. అంటే ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ x రాసుకోవచ్చు. సో ఆ బేస్ పైన మనం దీన్ని 216 హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 రాస్తున్నా అండ్ 256 హోల్ టు ది పవర్ ఆఫ్ 3/4 రాస్తున్నా అండ్ ప్లస్ 32 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5 రాసేస్తున్నా. సో 216 అంటే 6 క్యూబ్ అండి, 6 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 ప్లస్ 4 to the power of 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3/4. సో సార్ ఇప్పుడు మనకి 256ని 16 స్క్వేర్ రాయొచ్చు, 4 to the power of 4 రాయొచ్చు, 2 power 8 రాయొచ్చు. మరి ఏం రాయాలి అంటే ఇక్కడ 4 అనేది ఉంది కాబట్టి 4 to the power of 4 రాసినప్పుడు ఈ 4 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 6 క్యూబ్ రాస్తేనే ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం. 32ని 2 power 5 రాసుకోవచ్చు, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5 5 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది, ప్లస్ 4 to the power of 3 అంటే 64 వస్తుంది, ప్లస్ 2 ఈ రెండు కలిపితే 100 ప్లస్ 2 102 అనేది ఫైనల్ ఆన్సర్. 102 అనేది ఫైనల్ ఆన్సర్. సో ఇట్లా పెద్ద క్వశ్చన్స్ అయినా చిన్న క్వశ్చన్స్ అయినా సరే ఈజీ వేలో సాల్వ్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. అండ్ నెక్స్ట్ మెథడ్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 6 to the power of 2/3 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 6/7 ఇంటూ బై
థర్డ్ రూట్ ఆఫ్ 6 పవర్ 6. సో కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇటువంటి వాటికి బేసెస్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి బేసెస్ ఈక్వల్ చేసుకోవాలి. 6 పవర్ 2/3 ఫస్ట్. సెకండ్ ఏమవుతుంది, థర్డ్ రూట్ ఆఫ్ 6 పవర్ 7 అంటే 6 పవర్ 7/3 అవుతుంది. లాస్ట్ ఫార్ములా కిందది 6 పవర్ 6/3 అవుతుంది. సో క్లియర్లీ బేసెస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేస్తే 3 సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం చేయొచ్చు. అప్పుడు 3 ఎల్సిఎం అవుతుంది. 7 + 2 9 వచ్చేస్తుంది. సో బై 6 పవర్ 6/3 అంటే 2 వస్తుంది. 6 పవర్ 3 ఉంది. 6 పవర్ 3/6². 6 పవర్ 3/6² విచ్ ఇస్ ఈక్వల్ టు 6. సో ఆన్సర్ ఇస్ 6 అనేది ఫైనల్ ఆన్సర్. సో మనకి ఇండిసెస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అయినా సరే ఈ బేసిక్స్ తోటి అన్ని రకాల క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్లీజ్ డు ఫార్వర్డ్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఎందుకంటే మీకు ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మందికి ఛానల్ ఉందని తెలియదు కాబట్టి, సో ఇది పెద్ద పాపులర్ ఛానల్ కాదు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వారికి ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే www.manavidya.in అనే వెబ్సైట్లో అన్ని రకాల పీడిఎఫ్స్ని ఉచితంగా పెట్టడం జరిగింది. సో మీకు కావాలనుకుంటే అవి సైట్ని విజిట్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎటువంటి పీడిఎఫ్స్ అంటే బిడ్ బ్యాంక్స్ ఉంటాయి, జిఎస్కి సంబంధించిన మోడల్ పేపర్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్స్ తెలుగు ఇంగ్లీష్ 2 వర్షన్లో కూడా అప్లోడ్ చేశాం కాబట్టి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.